చదివాం కదా. ఏం చదివాం? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకట్లేదు. దీని అర్థం ఏంటో చెప్తున్నాను వినండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు నరహత్య చేయవద్దని బైబిల్ గ్రంథం మనకి చెప్తూ ఉంది కదా. నరహత్య అంటే ఒకరిని చంపడం మాత్రమే కాదు, వారి హృదయం నొచ్చుకునేలాగా మాట్లాడితేనే అది అతన్ని చంపినట్లు అని ఉంది. అవునా కదా? అవునా కదా? మీరు ఆశించుచున్నారే కానీ ఏమీ పొందలేకపోతున్నారు, అంతేనా దాని అర్థం? మీరు ఆశించుచున్నారు కానీ మీకేమీ దొరకడం లేదు. మీరు ఆశించుచున్నారే కానీ మీకేమీ దొరకట్లేదు. మీరు నరహత్య చేస్తున్నారు. ప్రభువా, నేను ఎప్పుడు చేశాను ప్రభు నరహత్య? నరహత్య చేస్తే నేను ఈరోజు ఊళ్ళో ఉంటానా? ఎక్కడుంటాను? ఎక్కడుంటానమ్మా? మరి నరహత్య చేసామని చెప్పి నన్ను అంటున్నారు. నేను ఎప్పుడు చేశాను నరహత్య అని చెప్పి మీరు అనొచ్చు. నేను నరహత్య చేస్తే ఉండేది జైల్లో కదా ప్రభువా, ఇక్కడ ఎందుకు ఉంటాను? ఊళ్ళో నలుగురి మధ్యలో ఎందుకు తిరుగుతాను? నిజమే. కానీ పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడతాడు. నరహత్య అంటే ఒకరు మనస్సు నొచ్చుకునేలాగా నువ్వు మాట్లాడితేనే, అతను కనుక నీ మాటల వల్ల బాధపడితే ఆ దినమునే ఆ క్షణమే అతన్ని నువ్వు చంపినట్లే. అర్థమైందా? ఆ సమయంలోనే అతను నువ్వు చంపినట్లే. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. పొరపాటున నోరు జారొద్దు. నోరు మంచిదైతే అంతే కదా. ఊరు అనే మాట ఊరికి సంబంధించింది కాదమ్మా, నీ ఇంటికి సంబంధించింది ఆ మాట. నీ నోరు మంచిదైతే నీ ఇల్లు మంచిదైతే దాని అర్థం. అవునా కదా? నీ నోరు మంచిదైతే నీ ఇల్లు మంచిది. నువ్వు మంచిగా ఉంటే ఎవరైనా వచ్చి నీ గుమ్మాలో కలుగు పెడతారు. నువ్వు మంచిదాను కాదు, నువ్వు మంచిగా మాట్లాడవు, ఎవరైనా నీ గుమ్మం ఎక్కుతారా? అర్థమైందా? ఆ మాటలో ఉన్నటువంటి అర్థమైంది మీకు అర్థమైందా? అందుకే ఎప్పుడైనా సరే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆశీర్వచనమే రావాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. శపించేటువంటి మాటలు, శపితమైన మాటలు మీ నోటు గుండా ఎప్పుడు రాకూడదు. ఎవరితో మాట్లాడి నీవు నాకు నేర్పించినటువంటి బోధ నా నోట నుండి ఎప్పుడూ కూడా ఆశీర్వచనమే రావాలి. శపితమైన మాటలు నా నోట్లో నుంచి రానవకు ప్రభు అని చెప్పి నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నువ్వు చూపించేటువంటి ఆ తగ్గింపు స్వభావాన్ని చూస్తాడు. ఆ ఎదురుగుంట నీ మీద పడి ఉన్నవారిని దేవుడు చూస్తాడు. దాని గురించి ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో, వారి జీవితాలు ఎలా ఉంటాయో, వారి పరిస్థితులు ఎలా ఉంటాయో. మీ మీదకి ఉరి మొక్కిన వారి జీవితాలు దేవుడు ఏం చేస్తాడో ముందు ముందు మీకు చూపిస్తాను. కంగారు పడద్దు. ప్రతి దానికి కూడా నేను అధ్యాయపరంగానే తీసుకొస్తున్నాను. ఎన్నెన్నో ఆశలు సంపాదించుకోలేకపోతున్నావు. నువ్వు ఆశపడుతున్నావు కానీ ఏమీ నీకు లేదు. దానికి కారణం ఏంటంటే నువ్వు నరహత్య చేస్తున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు? నరహత్య చేస్తున్నావు. తర్వాత మత్సరపడుతూ ఉన్నావు. మత్సరం అంటే ఎదుటి వారిని చూసి కుళ్ళిపోతున్నావు. ఎదుటి వారిని చూసి కుళ్ళిపోతున్నావు. నీ మనసు ఏమాత్రం కూడా ప్రశాంతంగా లేదు. వారిని చూసి నీ మనసు అంతా మత్సరంతో నిండిపోయింది.